ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మీకు కైన్మాస్టర్లో డీజే ఎఫెక్ట్స్ అనే వీడియో మీరు ఎలా క్రియేట్ చేయాలో ఈజీగా నేను చెప్తాను ఫ్రెండ్స్. దానికంటే ముందు మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ యాప్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లస్ బటన్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్. మీరు దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 16 అనేది ఉంది కదా ఫ్రెండ్స్, 16:9 అని ఉంది కదా ఫ్రెండ్స్. మీరు దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంటీ లేయర్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీడియా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేశాను. ఇక్కడ నేనైతే బ్లాక్ కలర్ యాడ్ చేద్దామని బ్లాక్ కలర్ యాడ్ చేసాను. యాడ్ చేసిన తర్వాత టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మేము దీన్ని డ్రాగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంతసేపు కావాలో మీరు ఎంతసేపు డ్రాగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 30 సెకండ్స్ అలా పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు డీజే లైట్స్ అనే ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ లేయర్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఓవర్లీ అని ఉంది ఫ్రెండ్స్. మీరు దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లైట్స్ అనేవి ఒకటి కింద కనబడుతుంది ఫ్రెండ్స్. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ లైట్స్ కావాలో మీరు దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేనైతే దీన్ని క్లిక్ చేశాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ అనేది ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ని అయితే నేను ఇలా సైడ్గా అనేది దీన్ని సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత టిక్ మార్క్ అనేది కొడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, లైట్ ఎఫెక్ట్ అనేది అలా వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కూడా మనం యాడ్ చేద్దాం. మళ్ళీ లేయర్స్ అని క్లిక్ చేసి ఓవర్ లైన్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. లైట్స్ అని క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఎఫెక్ట్ మళ్ళీ క్లిక్ చేసి టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇది మనం లెఫ్ట్ సైడ్లో మనకి ఎలా కావాలో అలా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీన్నైతే నేను సెట్ చేశాను. సెట్ చేసి టిక్ మార్క్ అనేది క్లిక్ చేశాను. ఒకసారి వీడియో అనేది ప్లే చేసి చూద్దాం. నేను దీన్ని 30 సెకండ్స్ అనేది డ్రాగ్ చేస్తున్నాను. ఎందుకంటే మన వీడియో 30 సెకండ్స్ కదా. మీ వీడియో ఎంతసేపు అయితే మీరు దాన్ని అంతసేపు ట్రాక్ చేసుకోండి. నేను ట్రాక్ చేశాను. ఇప్పుడు ఫ్రెండ్స్ వీడియో అనేది ప్లే చేస్తాను. వీడియో ప్లే చేస్తే ఈ విధంగా అనేది ఎఫెక్ట్స్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం డీజే ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మిడిల్లో డీజే ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయాలో చూద్దాం. లేయర్స్ అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. లేయర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా అని కనబడుతుంది ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నేనైతే 2 గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోస్ అనేది మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతాయి, లేదా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ క్రోమా ఉంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసి ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇది అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. మీకు ఇది అనేది వచ్చేసింది. టిక్ మార్క్ అనేది క్లిక్ చేసి మీరు దీన్ని ఎక్కడ సెట్ చేయాలనుకున్నారో మీరు దాన్ని సెట్ చేయాలి. అట్లా నేనైతే కరెక్ట్గా మిడిల్లో సెట్ చేశాను. ఇప్పుడు టిక్ మార్క్ అనేది క్లిక్ చేశాను ఫ్రెండ్స్. టిక్ మార్క్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్ అని క్లిక్ చేసి ఇప్పుడు మిడిల్ సర్కిల్లో మన పిక్చర్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మనం మీడియాని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే క్రాప్ అని కనబడుతుంది. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాస్క్ అని ఉంది కాబట్టి మీరు దాన్ని క్లిక్ చేసి షేప్ మీద వచ్చి నేనైతే సర్కిల్లో ఉండాలనుకుంటున్నాను కాబట్టి సర్కిల్గా దాని షేప్ అనేది మనం క్రాప్ చేయాలి. చూడండి, నేను సర్కిల్గా చేశాను. టిక్ మార్క్ అనేది క్లిక్ చేశాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం కరెక్ట్గా ఈ సర్కిల్లో ఎలా అడ్జస్ట్ అయితే మనం దాన్ని అలా సెట్ చేయాలి. సర్కిల్ అడ్జస్ట్ అయ్యింది. అడ్జస్ట్ చేయాలి. కరెక్ట్గా చేసి టిక్ మార్క్ కొట్టాలి. ఈ వీడియోని దీన్ని పట్టుకుని మనం ట్రాక్ చేయాలి 30 సెకండ్స్. ఓకేనా, చూడండి ఈసారి ప్లే చేస్తుందాం. పర్ఫెక్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే ఇది ఉంది. ఇప్పుడు మనం ఇంకో లేయర్ అనేది యాడ్ చేద్దాం. లేయర్స్ అని క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసి మళ్ళీ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది దీన్ని మీ యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్. క్రోమా క్లిక్ చేసి ఎనేబుల్ చేస్తే గ్రీన్ కలర్ నొక్కాం కదా ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ మొత్తం పోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ అనేది పోతుంది. గ్రీన్ కలర్ అయిపోయింది ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇదిగో ఫ్రెండ్స్ ఈ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. దీని అనేది ఇక్కడ ఇద్దాం. ఇప్పుడు దీన్ని ఏంటంటే క్రాప్ చేయాలి ఫ్రెండ్స్. కొద్దిగా క్రాప్ బటన్ క్లిక్ చేసి దీన్ని క్రాప్ అనేది చేస్తున్నాను. చూడండి,
క్రాప్ చేసి టిక్ మార్క్ పెట్టాను. ఈ లేయర్ అనేది ఉంది, ఈ లేయర్ నచ్చి నేను ఇక్కడ సెట్ చేస్తాను. ఇక్కడ సైడ్స్ కూడా గ్రీన్ ఉంది, మళ్ళీ క్రాప్ నొక్కి ఈ సైడ్స్ కూడా కొంచెం తగ్గించాను. చూడండి టిక్ మార్క్ పెట్టాలి. ఇప్పుడైతే ఇది ఇక్కడ పెట్టి ప్లేస్ చేశాను. చూడండి పెట్టుకుంది. ఇప్పుడు ప్లే బటన్ అని నేను క్లిక్ చేశాను. చూడండి ప్లే బటన్ అని క్లిక్ చేశాను. సౌండ్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ అయిపోయాయి. ఓకే, సౌండ్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా కొన్ని లైట్స్ అనేది నేను ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటున్నాను. యాడ్ చేయాలంటే మళ్ళీ లేయర్స్ అని క్లిక్ చేసి ఓవర్ లేయర్ క్లిక్ చేసి లైట్స్లో మళ్ళీ మీకు నచ్చిన లైట్స్ ఏముందో నేనైతే ఇప్పుడు సర్కిల్ది ఇది మధ్యలో వేద్దాం అనుకుంటున్నాను. దాన్ని క్లిక్ చేసింది. ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా మధ్యలో ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఈ విధంగా సెట్ చేశాను. కరెక్ట్గా మిడిల్లో సెట్ అయింది ఫ్రెండ్స్. దీన్ని మనం ఏం చేయాలంటే మళ్ళీ డ్రాగ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ ఎఫెక్ట్ అనేది మనం డ్రాగ్ చేయాలి. వీడియో ఎంత సేపు ఉంటే అంతసేపు డ్రాగ్ చేయాలి. మళ్ళీ టిక్ మార్క్ అని క్లిక్ చేయాలి. ఒకసారి వీడియో కూడా ప్లే చేసి చూద్దాం, అది ఏ విధంగా ప్లే అవుతుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అది అచ్చం డీజే ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందో అది అలా రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో మళ్ళీ లేయర్స్ అని క్లిక్ చేద్దాం. మళ్ళీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి చూడండి. సారీ ఫ్రెండ్స్, ఇప్పుడు లేయర్స్ అని క్లిక్ చేద్దాం. మళ్ళీ ఓవర్ లైన్ క్లిక్ చేద్దాం. మళ్ళీ లైట్స్ అనేది మీకు ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈసారి దీని అనేది క్లిక్ చేస్తున్నాను. ఇది కరెక్ట్గా తీసుకోవాలండి ఫ్రెండ్స్. ఇది మొత్తం షేక్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా దీన్ని ఇక్కడ సెట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సెట్ చేద్దాం. టిక్ మార్క్ అనేది ఎనేబుల్ చేసేద్దాం. దీన్ని మనం వీడియో ఎంతసేపు ఉందో అంతసేపు ట్రాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి వీడియో ప్లే చేస్తాం. డీజే వీడియో ఎలా ప్లే అవుతుందో అలా వీడియోస్ అనేది మనం ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.